ఇటువంటి మైండ్ బ్లోయింగ్ గ్యాడ్జెట్స్ ని అన్బాక్సింగ్ చేసేద్దాం. లెట్ us begin. మనం అన్బాక్స్ చేసే ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇయర్ ఫోన్ అంట. అది కూడా ప్రొఫెషనల్. ఇప్పుడు మనం దీన్ని ప్రొఫెషనల్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ ఏంటి పిక్ వన్ టు హ్యావ్ ఫన్ అంట. నేనేం ఆర్డర్ పెట్టాను నేనే మర్చిపోయేది. గ్రీన్ అనుకుంటా. ఓపెన్ చేసి చూద్దాం మావా. ఎక్కడ మిరారా కంపెనీ అంట. మనం ఆర్డర్ చేసింది గ్రీన్ ఏ మావా. ఏంట్రా ఇది వింతగా ఉన్నది ఏంట్రా. చుట్టుపక్కలంతా ఇది చూడండి యాక్చువల్లీ మొత్తం ఇక్కడ స్పాంజ్ లెక్క ఉన్నది అనమాట. ఇందులో స్విచ్ ఉన్నది ఇక్కడ. గాలి వస్తున్నదిరా. దీన్ని నేల మీద ఆడాలనుకుంటారు గైస్. ఒకసారి వెళ్ళి ఆడేసొద్దాం. ఇక్కడ స్విచ్ ఆన్ చేసామా నువ్వు. ఓరి నాయనో లైట్లు ఒరే 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 అది 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 లెక్క అది లెక్క. ఓ రంగులు మారుతుందిరా. చెడ్డి నువ్వునైనా చూసుకుందామే. ఊరే లోపలికి వెళ్ళిపోయిందిరా. ఆటోమేటిక్ వస్తుంది. ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది గైస్. వెళ్తుందిరా. ఆ రంగులు ఏందిరా. అయ్యో ఉంది కదా నిజంగా. టేబుల్ ఎందుకు వచ్చింది అంటే కింద పడలేదు మావా. హైటెక్ రా నిజంగా. అసలు టేబుల్ ఎందుకు వచ్చిందంటే అది తెలిసిపోయి కింద పడలేదు. అది మంచి కూలర్ లో నుంచి వచ్చే స్మెల్ తో చల్ల గాలి వస్తుంది మోహన. ఇది పోతే ఏసీ మాదిరి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఆట బొమ్మ మాదిరి కూడా ఉపయోగపడుతుంది కదా. సో మన యొక్క ఫస్ట్ గ్యాడ్జెట్ కి ఇచ్చే రేటింగ్ 6.9 అవుట్ ఆఫ్ 10. నెక్స్ట్ గ్యాడ్జెట్ అబ్బాబాబా ఈ చూడండి గైస్. దీనికి ఇక్కడ amazon.in అని చెప్పి రాసినది అనమాట. దీన్ని మనం చాలా జాగ్రత్తగా కట్ చేస్తే గ్యాడ్జెట్ ని కూడా కట్ చేసాను అయిందిరా. లేదు కదా. ఓకే హియర్ యు గో. వచ్చేది బయటకు వచ్చేది ఎలుగుతూ వచ్చాయి అసలు. చూడండి గైస్ నిజంగా బయటకు వచ్చేది ఎలుగుతున్నారు అసలు. ఏం వెలుగుతున్నదిరా. దీన్ని 3D పాపిన్ బాల్ అంటా ఉంటాం మామ. బేసిక్ గా దీంతో మనం ఏం చేస్తామంటే పిసుక్కోవడమే. పిసికితే స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుందంట. కొంచెంసేపు పిసుకుదాము. స్ట్రెస్ రిలీఫ్ రిలీఫ్ విషయాలు మాట్లాడుకుంటే ఏం రిలీఫ్ అవుతున్నారు. దీన్ని పిసక్తా ఉంటే స్ట్రెస్. ఇంకా నాకు ఏళ్ళు నొప్పులు వస్తాయి దీన్ని పిసక్తా ఉంటే. ఇది ఇంకా బాగున్నది ఆట. ఎనీవేస్ ఈ బాల్ ఒక 4 అవుట్ ఆఫ్ 10. నెక్స్ట్ గ్యాడ్జెట్. ఓకే మనం మన యొక్క నెక్స్ట్ ఐటమ్ అయితే అన్బాక్స్ చేస్తున్నాం అనమాట. ఇది యాక్చువల్లీ బాక్స్ కాదు. ఈ కవర్ లో మనం అన్కవరింగ్ చేస్తున్నాం అనమాట. ఓపెన్ చేస్తే 8-in-1 మల్టీ స్క్రూ డ్రైవర్ టార్చ్. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్నది మామ. ఇది నిజంగా అసలు తీరా బయటికి. వావ్ ఇది చూడు మామ. అసలు ఒరే ఏదో ఇచ్చేసేటట్టున్నా నేను నిదానంగా. లెట్ us హ్యాండిల్ విత్ కేర్. ఇది ఒక్కొక్కటి ఒక్కో టైప్ స్క్రూ డ్రైవర్ గైస్. మనం మనకి కావాల్సిన స్క్రూ డ్రైవర్ ని పట్టి లాగామా. రిమైనింగ్ వాటిని వాటి పొజిషన్ లో పెట్టేసామా. అండ్ ఆ తర్వాత ఇంకా స్క్రూ డ్రైవింగ్ చేసేయడమే. దీంతో నువ్వు ఏ స్క్రూలు పడితే ఆ స్క్రూలు ఇప్పేయచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ స్క్రూ డ్రైవర్ దొప్పేయచ్చు. ఇక్కడ దీన్ని జస్ట్ టుప్పికి అన్నామంటే అది రెట్టు పడిపోయింది. ఈ విధంగా ఇది ఊడొస్తుంది అనమాట. అండ్ ఇక్కడ బొక్కలో బ్యాటరీ లేయాలంటారా. ఇది ఊరే ఇదేంట్రా బొక్కలో నా బ్యాటరీ పట్టట్లేదు. బొక్క చిన్నగా ఉందిరా. బ్యాటరీ లోపలికి పోవట్లేదు. మేబీ ఫస్ట్ టైం కదా అందుకని బొక్క చిన్నగా ఉన్నదేమో. దోపాలేమో. మేబీ చిన్న బ్యాటరీలు పెట్టాలేమో గైస్. ఒక్క నిమిషం ఆగండి. అటుక్కి అంతే. ఇప్పుడు దీన్ని మనం ప్రెస్ చేయాలరా. ఏంట్రా ప్రెస్ కావట్లేదు. ఇక్కడ చూడండి మామ. అసలు నిజంగా ఇది మాసరా. సో ఈ విధంగా చీకటి బొక్కల్లో ఉండే స్క్రూ మనం ఫ్లాష్ చేసి మరీ లోడ్ ఇచ్చారనమాట. చాలా యూస్ఫుల్ గా ఉన్నది ఇది. దీనికి మన రేటింగ్ 9 అవుట్ ఆఫ్ 10. And I am putting my screwdriver everywhere and seeing what is happening. నెక్స్ట్ గ్యాడ్జెట్. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నీ ఫోన్ హోల్డర్ అనమాట. ఈ విధంగా ఏదో ఒక స్టాండ్ కనుక వేలిచ్చేసావంటే నీ ఫోన్ నే నువ్వు నీ వెబ్ క్యామ్ లో వాడేయచ్చు అనమాట. అండ్ ఇది స్టాండ్ క్వాలిటీకి వస్తే బానే ఉన్నది. గట్టి పీస్ అనమాట. ఇది రేటింగ్ 10 అవుట్ ఆఫ్ 10. దాని గురించి బానే చేస్తున్నది. నెక్స్ట్ గ్యాడ్జెట్. పెరుగు తీ బయటికి తీ. సో గైస్ ఇది ఒక మ్యాజికల్ పెన్సిల్ లెవిటేటింగ్ మిషన్ అనమాట. అంటే ఏదో మీకు చూపిస్తాను. దీన్ని తీసామా దీన్ని ఇక్కడ పెట్టామా అండ్ ఈ పెన్సిల్ లా ఇది నార్మల్ అప్సరా పెన్సిల్ అనమాట. కానీ దాన్ని ఇక్కడ గనక ఇలా పెట్టామంటే 3, 2, 1 మ్యాజిక్. చూసారా గైస్. ఇలా పెట్టారంటే ఇలా గనక పెట్టావంటే మొక్కి రీపోయింది పెన్సిల్ కి. ఇలా పెట్టావంటే పెన్సిల్ తేలిపోద్ది అనమాట. చూసారా గైస్ మ్యాజిక్ ఇదనమాట మ్యాజిక్. నా బొంద మ్యాజిక్ రే. సో ఈ పెన్సిల్ కి మ్యాగ్నెట్ లేసి ఉంటాడు. ఇక్కడ మ్యాగ్నెట్ లేసి ఉంటాడు అనమాట. ఇలా మనం పెట్టామంటే అలా ఫ్లోట్ అవుద్ది అనమాట. సో నేను వెళ్ళి మళ్ళీ షార్ప్ చేసుకొని వస్తాను. ముందర వెనకాల కూడా షార్ప్ చేస్తే ఈ ఫ్యాన్ బిగించచ్చు.
దీన్ని ఏడట్లా దూపామంటే ముందే ఫ్యానా. ఇప్పుడు దీన్ని ఇట్టా గనక పెట్టామంటే దెబ్బకి గాల్లో తేలిపోవాలన్నమాట. గాల్లో తేలినట్టుంది గుండె తేలినట్టుంది. ఫుల్ బాటిల్. ఇది నిజానికి ఇలా తిరగాలంట, కానీ మనం కంపు లేపేసాము. ఇంకా అసలు ఇది పెడుతూ ఉంటే కనీసం పడిపోతున్నది. సో అది గైస్ మన ఫైనల్ గ్యాడ్జెట్. అన్ని గ్యాడ్జెట్స్ యొక్క అఫిలియేట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. కొనాలనుకునే వాళ్ళు కొనేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇటువంటి దిమ్మ తిరిగిపోయే మైండ్ బ్లోయింగ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన నాట్ టెక్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో చేసుకుంటాం. బై బై.